రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 23A నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. అలాగే 22 జీవోలో తప్పిదాలు జరిగాయని ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. శనివారం వెర్రబెల్లి రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తదితర నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు కలెక్టరేట్కు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే హక్కును అడ్డుకోవడం సమంజసం కాదని రఘునాథ్ అన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని కలెక్టరేట్ గేటుకు కట్టి నిరసన తెలిపారు. 22 జీవోలో జరిగిన తప్పిదాలు, అక్రమాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజల భూములకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, పట్టి వెంకటకృష్ణ, రమణారావు, కమలాకర్ రావు, ఆకుల అశోకవర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్నారాణి, బొడ్డు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఏదైతే 22A నిషేధిత ప్రాపర్టీ ఏదైతే లిస్ట్ ఉందో దాంట్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలు, ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, మంచిర్యాల జిల్లాలో కూడా 1000 ఎకరాలు ఇవాళ 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు, రైతులు వీళ్ళు ఎవరికన్నా వాళ్ళ భూమి కానీ వాళ్ళ 200 గజాల ప్లాట్ కానీ అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఇవాళ ఆ లిస్టులోకి వెళ్ళి తీయాలి అంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఇవాళ లిస్టులోకి వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీ బయటికి రాదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు 1000 ఎకరాలు భువనగిరి జిల్లాలో జరిగినాయి. దీనికి సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒప్పుకున్నారు తప్పిదం జరిగిందని. మేము భారతీయ జనతా పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ 22Aకి సంబంధించి ఎక్కడెక్కడైతే జిల్లాలు, మండలాలు ప్రతి దగ్గర ఉన్న మొత్తం ప్రాపర్టీస్ యొక్క లిస్టుని పబ్లిష్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలుద్దామని కలెక్టర్ కార్యాలయానికి వస్తే ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న సిబ్బంది మా భారతీయ జనతా పార్టీ నాయకులను కనీసం కలెక్టర్ కార్యాలయంలోకి పోనీయలేదు. ఇక్కడ మరి మంచిర్యాల అడ్మినిస్ట్రేషన్ అనేది ఉన్నదా? మరి కలెక్టర్కి ఎందుకు ఇంత భయము? బీజేపీ నాయకులు వచ్చి కలుస్తామంటే ఎందుకు ఇటువంటి చర్యలు? కేవలం బీజేపీ నాయకులకు మేమేమి ఇక్కడ ధర్నా చేస్తలేము, రాస్తా రోకో కాదు, నిరసన కార్యక్రమం కాదు. ఒక 20-30 మంది నాయకులం, కార్యకర్తలం వచ్చినాము. లోపలికి పోయి వారికి ఏదైతే అంటే మర్యాద పూర్వకంగా కలిసి వారికి మెమొరాండం ఇద్దామంటే కలెక్టర్ గారు కలవరట, జాయింట్ కలెక్టర్ కలవడట, ఏవో కలగడట. మరి జిల్లాల పరిపాలన అనేది ఉన్నదా లేదా? జిల్లాల మంత్రి ఉన్నాడు, జిల్లాల సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన తిట్టుకున్నాడు, ఈయన తిట్టుకున్నాడు, ఈయన వర్గం ఆయన వర్గం మీది కోడు, ఆయన వర్గం ఈయన వర్గం మీది కోడు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా. 3 సంవత్సరాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. దీని నుంచి డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోనే కొట్టుకుంటారు, ప్రజల దృష్టి మళ్లించడానికి. నిజమైన సమస్యలు ప్రజలు వాటి గురించి ఆలోచించకుండా ఆయన తిట్టిండు, ఈయన తిట్టిండు. ఒక మంచిర్యాల జిల్లాలనే కాదు, అటు వరంగల్ జిల్లా చూస్తున్నాం, వనపర్తి జిల్లాలో చూస్తున్నాం. ఇవాళ ఆఖరికి కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడానికి పోతే ఎందుకు ఇంత భయపడుతున్నారని అడుగుతున్నాం. మేమైనా లంగలమా, దొంగలమా?
కలిసి మర్యాదపూర్వకంగా ఒక మెమరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అడ్డుకుంటే మా జిల్లా అధ్యక్షుల వారు ఇవాళ అదే మెమరాండము గేటు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా పెద్ద సమస్య. 1000 ఎకరాలు ఇవాళ 22A లిస్టులో పెట్టడం జరిగింది. ఇది ఒక సంపాదన కొరకు, అక్రమ సంపాదన కొరకు పెట్టిన చాలా పెద్ద స్కామ్ ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఇవాళ 1000 కోట్ల భూములు అప్పచెప్తారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అంటుండే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫీనిక్స్ అనే కంపెనీలో కేసీఆర్ కుటుంబం యొక్క కంపెనీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని. మరి మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు ఫీనిక్స్ కంపెనీ మీద? మీరేమైనా ఇన్వెస్టిగేషన్ చేపించిర్రా? సిబిసిఐడి తోటి చేపించిర్రా? ఎవరితో చేపించారు మీరు ఇన్వెస్టిగేషన్? ఎస్ఐటి ఏర్పాటు చేసిర్రా? ఇవాళ అదే ఫీనిక్స్ కంపెనీకి చెందిన భూములు, అదే ఫీనిక్స్ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ కంపెనీకి అప్పచెప్తున్నది వాస్తవమా కాదా? వీటన్నిటి నుంచి కూడా భయపడి అంటే డైవర్షన్ టాక్టిక్ కొరకు ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నారు. మంచిర్యాల కలెక్టర్ గారికి కూడా ఇది సరి అనేది కాదు. మంచిర్యాల ప్రజాపాలన కావాలా, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల యొక్క సమస్యలు వినండి, సమస్యలు పరిష్కరించండి. కానీ ఎవరిని కలవనీయము, ఎవరిని లోపలికి రానియము. ఇదేం రాజుల పాలన కాదు, ఇదేం నిజాం పరిపాలన కాదు. ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు హక్కు ఇచ్చారు మాకు స్వేచ్ఛ ఉన్నది. కలెక్టర్ ఆఫీస్లకు ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ ఎకరాలలో కట్టి ఏం లాభం? 10-20 మంది లోపట్టుకోనియకపోతే ఏం ధర్నా కాదు, రాస్తారోక కాదు. మంచిర్యాలలో ఇవాళ సార్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉన్నదా? ఇది డౌట్ వస్తుంది. వీటన్నిటి మీద కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలి. మంచిర్యాల జిల్లాలో ఉన్న 22A లిస్టు మొత్తం కూడా బహిర్గతం చేయాలి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్, కమెడియన్ ఆర్ఎస్ నందా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ నందా మాట్లాడుతూ చిరంజీవి సినీ రంగంలో రాణించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కరోనా సమయంలో బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి అనేక మందికి అండగా నిలిచారని గుర్తు చేశారు. చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఈ ఉత్తర తెలంగాణలో ఇదే పెద్ద సంస్థ. ఫోటో తీయండి సార్. అన్న ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు, అలాగే ఆంధ్రజ్యోతి మంచిర్యాల రిపోర్టర్ జనార్దన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రంలో వారి మిత్ర బృందము వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నా తరఫున, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జనార్దన్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి హైదరాబాద్ నుంచి టీవీ ఆర్టిస్ట్ నందా గారు ప్రత్యేకంగా రావడం జరిగింది. సో ఆర్ఎస్ నందా గారు ప్రత్యేకంగా రావడం జరిగింది. వారికి కూడా మేము రెడ్ క్రాస్ తరఫున స్వాగతము మరియు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనార్దన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేస్తూ వారి మిత్ర బృందాన్ని ప్రోత్సహిస్తూ రక్తదానానికి ముందుకు రావడం జరిగింది. సో వారికి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి జన్మదినోత్సవాలు నిండా నూరేళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి
మా రెడ్ క్రాస్ తరఫున కార్యవర్గ సభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన అందరికి క్షణార్థి. నేను మీ ఆర్ఎస్ నంద. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఏబిఎన్ ఇన్ఛార్జ్ జనార్దన్ గారి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం, దాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మనిషిగా పుట్టడం ఒక వరం అయితే, ఆ మనిషి ఇంకో మనిషికి సేవ చేయడం అనేది ఇంకొక వరం. అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. గొప్ప సుదినం. మేము మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవనీయులు సెక్యూరిటీ గౌరవనీయులు ఆర్ఎస్ నంద గారు ఇక్కడికి మంచిర్యాల విచ్చేయడం మాకు చాలా సంతోషకరం. ఈ రోజున మా అభిమాన నటుడు చిరంజీవి గారు, అదేవిధంగా నాది కూడా యాదృచ్ఛికంగా పుట్టినరోజు కావడం పట్ల ఇక్కడ సేవా దృక్పథంతో ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం అని అన్నగారు చెప్తే వెంటనే స్పందించి ఇక్కడ దాకా మా కోసం సమయాన్ని కేటాయించి ఆయన విలువైన సమయాన్ని కేటాయించారు. వారికి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నగారి సహకారం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ దాకా వచ్చినందుకు, మాకు ఇంత విలువైన సమయం కేటాయించినందుకు మీకు ఎల్లవేళ మా తరఫున ఏదైనా సహకారం ఉన్నా డెఫినెట్గా భవిష్యత్తులో మీ వెంటే ఉంటామని చెప్పేసి దాన్ని తెలియజేస్తూ, గౌరవనీయులు ఆర్ఎస్ నంద మరింత ఎత్తుకు ఎదగాలి కానీ ఇండస్ట్రీలో కానీ, ఆయన కోరుకున్న రంగంలో కానీ, ఆయన స్వయంగా చేస్తున్నటువంటి వీడియోస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇప్పుడు వస్తున్న శనార్థి అనే మూవీ తీస్తున్నారు ఆయన, అది చాలా గొప్ప విజయాన్ని సాధించాలని చెప్పి డైరెక్టింగ్ గొప్ప విజయం సాధించాలని, ఆయన ప్రతి అడుగు కూడా విజయం వైపు ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా మరి అలాగే మంచిర్యాల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జనార్దన్ అన్న గారి జన్మదినం కూడా మరి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఏదైతే మరి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఏదైతే ఉందో, మన మెగాస్టార్ గారు అన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మంచిర్యాల పట్టణంలో జనార్దన్ అన్న కూడా మరి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసిన జనార్దన్ అన్న మరి రక్తదాతలే ప్రాణదాతలు అన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. అందరూ కూడా మరి ఎవరైతే రక్తదాతలు ఉన్నారో మరి వారందరూ కూడా రాబోయే భవిష్యత్తులో ఇంకా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేసి మరి ప్రాణాలు కాపాడే, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ మరి మెగాస్టార్ గారు నటించినటువంటి సినిమాలో ఒక చిన్న పల్లవి వినిపిస్తా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోష వెర్రి గొంతు కలిచ్చి మోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈరోజు నర్సాపూర్ ప్రెస్ క్లబ్లో మెగాస్టార్ కల్చర్ ప్రోగ్రాం పెట్టినాం. మెగా అభిమానుల తరపున అందరి సమక్షం మరి సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మెగా కల్చర్ ప్రోగ్రాం ఉంటుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి అక్కడ కేక్ కటింగ్ ఉంటుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి కల్చర్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదాన ఆవరణలో ఇటీవల మృతి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు ముల్కల్లా మల్లారెడ్డి జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మున్నా రాజా సిసోడియా తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ ముల్కల్లా మల్లారెడ్డి బీజేపీ అభివృద్ధిని ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి రావాల్సిన కీలక సమయంలో ఆయన లేకపోవడం తీరని లోటని అన్నారు.
మల్లారెడ్డి అనేక విద్యా సంస్థలను స్థాపించి మంచిర్యాల జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆలోచనలు, సేవల ఫలితంగానే జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందిందన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు చిరకాలం గుర్తుండేలా కళాశాల ఆవరణలో మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ముల్కల్ల శ్రేయ, మణిహౌజ్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, విశ్వ హింద్ పరిషత్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ముల్కల మల్లారెడ్డి గారు పార్టీని వదిలి మమ్మల్ని వదిలి నెల రోజులు గడిచింది. మేము ఇంకా వారి ధ్యాసలోనే ఉన్నాం. వారి లేనటువంటి లోటు పార్టీకి చాలా తీరంది. దాదాపుగా 12 సంవత్సరాలు వారు హార్డ్ వర్క్ చేసింది. అంటే పార్టీ ఇక్కడ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు చాలా అండదండగా పార్టీకి అండగా ఇక్కడ పార్టీ అభివృద్ధి కోసం గ్రామాల్లో వారు తిరిగి పనిచేసి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ అభివృద్ధి చెంది భవిష్యత్తులో అధికారంలో రాకపోతున్నటువంటి సందర్భంలో వారు లేనటువంటి లోటు మాకు తీవ్రంగా కనబడుతుంది. కాబట్టి భగవంతుడు మనిషి పుట్టుక, మరణము, జననము అనేది అది సర్వసాధారణము. అది కానీ తన చిన్న వయసులోనే తను వెళ్ళిపోవడం పార్టీకి, మాకు, కుటుంబ సభ్యులకు చాలా బాధను కలిగించేటువంటి విషయం. అయినప్పటికీ కూడా మేము వారి జ్ఞాపకార్థం వారిని ఎప్పుడు కూడా మేము ప్రజల్లో జీవించి ఉండేలాగా ఈ మొక్కలు పెడుతున్నాం. ఇవాళ డిగ్రీ కాలేజీ మంచిర్యాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీలో దాదాపు 200 మొక్కల్ని వారు చనిపోయిన నెల రోజులకు సంబంధించి వారి కార్యక్రమం సంబంధించి ఈరోజు ఒక 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో. అంటే వారిని ఈ మొక్కల రూపంలో వారిని చూసుకోవాలనే ఒక ఆలోచనతో ఇవాళ మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మాకే నాంపే ఎక్ పేట్ అంటే ఒక తల్లి పేరు మీద ఒక మొక్క పెట్టాలనే కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా దేశమంతా కూడా తీసుకున్నటువంటి కార్యక్రమంలో మేము కూడా ముల్కల మల్లారెడ్డి గారి పేరు మీద ఒక మొక్క అంటే వారిని చూస్తూ వారి కోసం ఒక మొక్కను నాటాలనే ఆలోచనతో కార్యకర్తలము, అభిమానులము, వివిధ క్షేత్రాల నాయకులము, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా కలిసి వారు విద్యా సంస్థలను అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి వారి సందర్భంగా విద్యార్థులు కూడా మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. కాబట్టి ఒక్కొక్కరు వారు మల్లారెడ్డి గారి పేరు మీద మొక్కలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని దానికే బాధాకరమైన విషయం. మల్లారెడ్డి గారు మన అందుబాటులో లేకుండా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థితోటి, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తతోటి, అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్న మంచి నాయకుడు. 14 సంవత్సరాల్లోని పార్టీని ఒక పటిష్టమైన పార్టీగా మార్చినటువంటి ముల్కల మల్లారెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు కూడా రావడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ఆయురారోగ్యాలు వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచిగా ఉంచాలని కోరుతున్నాం.